నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు జనవరి 14 నుంచి 18 వరకు నర్సాపురంలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీల్లో తలపడనున్న 45 జట్లు యానం బీచ్ లో ఉత్సాహంగా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభించిన మంత్రులు వాసంశెట్టి సుభాష్ నిమ్మల రామనాయుడు కాకినాడలో వేణుగోపాలస్వామి ఆలయ వార్షికోత్సవాలు 3వ రోజు వరాహస్వామి అవతారంలో భక్తులకు దర్శనం కాకినాడ ద్వారకా నగర్లో కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఆకట్టుకున్న అమ్మవారి గ్రామోత్సవం జాతీయ స్థాయి స్త్రీ పురుష కబడ్డీ పోటీలు జనవరి 14 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నర్సాపురం మాజీ ఎమ్మెల్యే గోగులమ్మ ఉత్సవ కమిటీ కన్వీనర్ కొత్తపల్లి జానకిరాం తెలిపారు. ఆదివారం రుస్తుంబాద్లో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ గత 31 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పండుగ సందర్భంగా యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండేందుకు ఈ పోటీలు దోహదపడతాయని అన్నారు. ఏపీ కబడ్డీ అసోసియేషన్ సీఈఓ వి వీర్ల వెంకయ్య, కబడ్డీ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ పి పద్మజాబాల మాట్లాడుతూ 29 పురుష 16 మహిళల జట్లు ఈ పోటీలకు హాజరు కానున్నట్లు తెలిపారు. కేరళ, హర్యానా, భువనేశ్వర్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, కలకత్తా, హరిద్వార్, నాగ్పూర్, బెంగళూరు, మహారాష్ట్ర, చండీగఢ్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి క్రీడాకారులు హాజరవుతున్నారని అన్నారు. గత 31 సంవత్సరాల నుంచి మన గోగులం తల్లి ఉత్సవ కమిటీ ద్వారా మనం ఇక్కడ కబడ్డీ పోటీలు జరుపుకోవటం జరుగుతుంది. దానికి ఎవరైతే స్టేట్ ఆర్గనైజింగ్ కబడ్డీ సెక్రటరీలు కానీ, ప్రెసిడెంట్లు కానీ, సిఇఓలు కానీ మనకి ఇన్ని సంవత్సరాలు కూడా బాగా మనకి చేతినివ్వటం వలన 1 ఇయర్ కూడా బ్రేక్ లేకుండా మనం ఈ టోర్నమెంట్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. అదేవిధంగా 25వ సంవత్సరంలో కూడా సేమ్ ఇంకా అన్నిటికంటే బాగా జరిగేట్లు మన వీర్లంకయ్య గారు, ఉమాబాల గారు, వీళ్ళ యొక్క రాంబాబు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఈ కబడ్డీని బాగా చేసుకుంటామని, అదేవిధంగా ఏంటంటే సంక్రాంతి టైంలో మనకి మన జనం అంతా కూడా ఎక్కడ హైదరాబాద్లో, వైజాగ్లో, అదేవిధంగా బెంగళూరు, వేరే స్టేట్స్లో కూడా సెటిల్ అయిన వాళ్ళంతా కూడా ఆ టైంలో రావటం, ఆ టైంలో సరదాగా అందరూ కూడా మన నర్పూర్ అంటే కబడ్డీకి అలవాటు పడ్డారు. కబడ్డీ పెట్టకపోతే మన లాస్ట్ ఇయర్ 2 డేస్ లేట్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అయినా సరే లాస్ట్ ఇయర్ మన వీర్లంకయ్య గారు పట్టుదలతోటి దాన్ని టోర్నమెంట్ను కూడా బాగా రన్ చేస్తున్న ఆయన కూడా నేను నా ధన్యవాదాలు ఆయన తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి చాలా రెట్టించిన ఉత్సాహంతో మన గోగులం తల్లి ఉత్సవ కమిటీ ద్వారా ఈ కబడ్డీ పోటీలు జరుగుతాయి. కాబట్టి ఈ జనవరి 14 to 18 పార్లమెంట్ జరుగుతాయి. తద్వారా మీరందరూ కూడా వచ్చి దీన్ని జయప్రదం చేయాలనేసి కోరుకుంటూ, మరి ఇన్ని సంవత్సరాలు మాకు సహకరిస్తున్న మన కబడ్డీ బోర్డు వారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ టోర్నమెంట్ రన్ చేస్తానికి అన్ని విధాలా సహకరించిన వాళ్ళకి కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ వచ్చి జరిగే దాంట్లో కూడా వాళ్ళ కోఆపరేషన్ పూర్తిగా ఉండాలని మీ ద్వారా కూడా వాళ్ళకి విన్నవించుకుంటున్నాం. ఏది ఏమైనా సరే ఇది ఒక రికార్డ్. మనం చెప్పాలంటే మన పద్మజాబాల గారు చెప్పారు, ఇప్పటి వరకు బ్రేక్ లేకుండా చేసింది మన ఆంధ్రాలో మనమే అనేసి. ఆ బ్రేక్ ని అలాగే కంటిన్యూ చేస్తాం, దీనికి బ్రేక్ అనేది రాదనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యానం బీచ్ లో 3 రోజుల పాటు నిర్వహించిన ఆల్ ఇండియా ఓపెన్ ఉమెన్ బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ లో పాల్గొని మంత్రి వాసంశెట్టి సుభాష్ తో కలిసి మంత్రి నిమ్మల రామనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లు జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శించారు. గోదావరి తీర ప్రాంతాలతో పాటు బీచ్లు, టెంపుల్ టూరిజం అభివృద్ది చేస్తామని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. క్రీడల అభివృద్ది కోసం సీఎం చంద్రబాబు స్పోర్ట్స్ పాలసీ తీసుకువచ్చారని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించలేదని మండిపడ్డారు. గత 5 ఏళ్ల జగన్ విధ్వంస పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. స్థానిక
శాసనసభ్యులు ఆనందరావు గారి యొక్క సారథ్యంలో బీచ్ వాలీబాల్ టోర్నమెంట్ ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందం అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలన అంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతో కూడినటువంటి పాలన, ప్రజా వేదికతో కూలగొట్టడంతో ప్రారంభమైనటువంటి ఒక విధ్వంసకరమైనటువంటి పాలన గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసాం. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అభివృద్ధిని ఒక పక్కన పెద్ద ఎత్తున మళ్ళీ రాజధానిని నిర్మాణం చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం మొదలు పెడుతూ పెద్ద ఎత్తున పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చి విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మరి వీటితో పాటుగా ఏదైతే సంక్షేమాన్ని కూడా పెద్ద ఎత్తున అందిస్తూ మరి అటు ఏదైతే మరి పెంచినటువంటి పెన్షన్ల దగ్గర నుంచి, అన్నా క్యాంటీన్ల దగ్గర నుంచి, డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి, ఆ రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పెంచడం దగ్గర నుంచి ఇట్లా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా మరి ఇంత పెద్ద ఎత్తున టూరిజం ను డెవలప్ చేయడం ద్వారా, క్రీడలను కూడా ప్రోత్సహించడం ద్వారా మళ్ళీ మరి యొక్క ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చాలనేటువంటి ఆలోచన ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ రోజునే కాదు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా క్రీడలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా మరి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ ను కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినటువంటి ఘనత కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని. మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం కూడా అటువంటి క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కానీ గత ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, ఆ రోజు 5 సంవత్సరాల పాలనంతా కూడా మరి దోపిడీ మీదే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి, లూటీ మీదే దృష్టి పెట్టినటువంటి పరిస్థితి. ఆ రోజు 5 సంవత్సరాల్లో కూడా శాండ్ లో, మరి మైన్స్ లో, ల్యాండ్స్ మీద, పర్టికులర్ గా లిక్కర్ మీద వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి, దోపిడీ చేసి అవి సరిపోదన్నట్టుగా అత్యంత ప్రజల ఆరోగ్యానికి అవసరమైనటువంటి క్రీడలను కూడా గత ప్రభుత్వం వదలకుండా ఆడుదాం ఆంధ్ర అని పేరు చెప్పి మరి ఆ రోజు వందల కోట్ల రూపాయలు కూడా దోపిడీ చేసింది అని అంటే వాళ్ళ అవినీతి ఏ రకంగా పరాకాష్ఠకు చేరిందో మనందరూ కూడా చూసాం. మళ్ళీ అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో వీరికి నరేంద్ర మోడీ గారి తోడుతో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటుగా ఇటువంటి క్రీడలు, టూరిజం ఇటువంటి వాటిని కూడా ప్రోత్సహిస్తూ మళ్ళీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చే విధంగా ఈ సవాళ్ళనన్నింటి కూడా అధిగమించి పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఈ టూరిజం ను డెవలప్ చేయడానికి మరి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడా వాటిన్నింటి కూడా ఎదుర్కొని మరి ఆనందరావు గారు, అదేవిధంగా వారికి సహకారంగా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రిగా సుభాష్ గారు మరి ఇంత పెద్ద ఎత్తున కోనసీమ అందాల్ని మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాదు ప్రపంచానికే తెలిసేటువంటి విధంగా మరి వీరిద్దరూ చేస్తున్నటువంటి ప్రయత్నాలను కూడా మనస్ఫూర్తిగా వాళ్ళు కూడా అభినందిస్తూ వాళ్ళు కూడా ధన్యవాదాలు కూడా. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద అన్నారు. వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతతో మెలిగేలా చూస్తున్నామని అన్నారు. కేజీహెచ్ తన కార్యాలయంలో 2024కు సంబంధించి కేజీహెచ్ సేవలు, అభివృద్ది పనులపై మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కేజీహెచ్ ను మరింత అభివృద్ది చేసేందుకు ప్రణాళికను సిద్దం చేసినట్టు ఆయన తెలిపారు. కార్డియాలజీ, న్యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్స్, క్యాన్సర్ చికిత్సకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని, ఈ సేవలు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఉంది. మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అండ్ శ్రీ నరేంద్ర మోడీజీ కలిసి ఈ 6 నెలల పాలనలో, 100 రోజుల పాలనలో ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మన గౌరవ హెల్త్ మినిస్టర్ సార్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీ కృష్ణబాబు గారు అండ్ మన విశాఖ కలెక్టర్ గారైన శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు, వీరందరి కోఆపరేషన్ అండ్ వాళ్ళందరి విజన్ ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్ డెవలప్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు
మనం ఈ కొద్ది రోజుల పాలనలో మనం ఏమేమి అడ్వాన్స్మెంట్లు మనం తీసుకురాగలిగాం ఈ హాస్పిటల్లో అనేది మీకు ఈ మీడియా పూర్వకంగా ప్రజలకు తెలియాలి. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము ఏమేమి చేయబోతున్నాం, ఈ హాస్పిటల్కి ఏమేమి చేయబోతున్నాం. ఈ హాస్పిటల్ 3 స్టేట్స్ని కవర్ చేస్తుంది. ఇది 56 ఏకర్స్లో ఉంది అండ్ 52 బ్లాక్స్ ఉన్నాయి అండ్ 33 డిపార్ట్మెంట్స్ రాత్రి పగలనకుండా కష్టపడి ఈ పేద ప్రజలకి సేవ చేయడం కోసం ఇక్కడ నిరంతరం ఆర్నిష్లు పనిచేయడం అనేది జరుగుతుంది. సో మేము నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో చాలా డెవలప్మెంట్స్ అనేవి మేము చేయడం అనేది జరిగింది. పేద ప్రజల కోసం చేయడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఫస్ట్ ప్రజలకి హ్యాపీగా వచ్చిన వెంటనే రిసీవ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అనేది తెలియజేయడం కోసం హెల్ప్ డెస్క్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. చూసారో లేదో ఒకరు వచ్చారు నా దగ్గరికి, ఐడెంటిఫై చేసి తీసుకొచ్చిన వెంటనే నేను చెప్పాను, ఇది డాక్టర్ కాదు కదా, వార్డ్ బాయ్ కాదు కదా, ఎవరు లంచం తీసుకున్నారు అనేది నా దగ్గర రిటర్న్గా డాక్యుమెంట్ నాకు ఇస్తే నేను వాళ్ళ మీద ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోకపోతే నన్ను అడగండి. ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది, ఇమ్మీడియట్గా పక్కకి తప్పించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఎవరిని సేవ్ చేయడాలు, ఎవరిని ఉంచడాలు ఇవైతే ఉండదు. ఇఫ్ ద మిస్టేక్ ఈస్ దేర్, ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవెన్, దే విల్ బి పనిష్డ్. ఇందులో అయితే అనుమానమే లేదు. నా దగ్గర మీరు ఎవరినైనా కావాలంటే మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా చెప్తున్నాను. నాకు లాస్ట్ టైం ఒకరిని తీసుకొచ్చారు, ఇమీడియట్గా ప్రూవ్ చేశాను, వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాను, ఇమీడియట్గా సస్పెండ్ చేసి పక్కన పెట్టాను. వాళ్ళకి 2 months శాలరీ కట్ చేశాను, ఇవ్వనని కూడా చెప్పా. సో ఇది మనం వ్యవస్థ అనేది మనం కూడా దాంట్లో పార్టే. మనం వాళ్ళని మార్చడానికే నేను ఎప్పుడు ట్రై చేస్తాను. మనిషిని ప్రేమతోటే మార్చగలం కానీ పనిష్మెంట్ తోటి ఎవరిని మనం మార్చలేం. రోజు రిపీటెడ్గా చెప్తా ఉంటే ఏదో ఒక రోజు మనిషిలో మార్పు వస్తుంది అనేది నా కోరిక. కాకినాడ దేవాలయం వీధిలో ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో 85వ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు 3వ రోజు శ్రీ వరాహ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుంచి స్వామి అమ్మవార్లకు అభిషేకాలు, పూజలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పొందూరు అనంతరాం గోపాల్ మాట్లాడుతూ దశావతారాల ప్రదర్శన కార్యక్రమంలో 3వ రోజు శ్రీ వరాహ అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.